హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ మాంక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ బడ్జెట్లో హయత్నగర్ చుట్టుపక్కల ఏరియాలో ప్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఈరోజు హయత్నగర్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మునగనూరులో కేవలం 26,000 గజం మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్స్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లొకేషన్ అండ్ ప్లాట్ వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, చాలామంది మంచి వెంటిలేషన్ కోసం చూస్తుంటారు. అందులో ఇది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను నిలబడిన ప్లేస్ వచ్చేసి పార్క్ ఏరియా. ఈ పార్కుకు ఆనుకోనే 100 గజాల 2 ప్లాట్లు ఉన్నాయి. లేదు మీకు 200 గజాల ప్లాట్ కావాలన్నా ఇస్తారు. ఇక ఈ ప్లాట్ వివరాలకు వెళ్ళినట్టయితే, ఈ ప్లాట్ వచ్చేసి మనకి మునగనూరు విలేజ్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకు ఉంది. ఫ్యూచర్లో దీన్ని జిహెచ్ఎంసీలో కలిపే అవకాశం ఉంది. ఎందుకంటే హయత్నగర్ మునగనూరు పక్క పక్కన ఆనుకొని ఉంటాయి అనమాట. హయత్నగర్ జిహెచ్ఎంసీ జోన్లో ఉంది. దీన్ని అతి త్వరలో కలవబోతున్నారు. ఇంకోటి ఏంటంటే, మీ అందరికి తెలిసిన మ్యాటరే, ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్నగర్ వరకు మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది. అతి త్వరలో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అదే కాకుండా ఆల్రెడీ 6 లైన్ హైవే అయిపోయింది. మొత్తం ఏ హైవేలో కూడా 6 లైన్ హైవే లేదు. మొట్టమొదటి హైవే విజయవాడ హైవేకి 6 లైన్ హైవే ఉంది. అలాంటి హైవే నుంచి ఇక్కడ వరకు కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే. హయత్నగర్ బస్టాప్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ బస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు కాలనీలో ఇంకో బస్ రోడ్ ఉంటుందన్నమాట. ఆ బస్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్, అంటే ఒక 300 నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంటుంది. మనకి టీసీఎస్ ఆదిబట్ల ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో కూడా కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అదే కాకుండా మనకి అతి దగ్గరలో కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ ఉంది. కొంగర్ కలాన్ కలెక్టరేటు ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే 20 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ నుంచి ఉంటాయి. చాలామంది మునగనూరు, తొర్రూరు, కోహిడా నుంచి అక్కడికి ఎంప్లాయ్మెంట్ అంటే పని కోసం వెళ్తున్నారన్నమాట. ఫ్యూచర్లో అద్భుతమైన అవకాశం ఉంటుందన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే, రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా మునగనూరు టాప్లో ఉంది. ఎందుకంటే ఇటు విజయవాడ హైవే తీసుకున్నా మనకి 3 కిలోమీటర్లు వస్తుంది. ఇటు సాగర్ హైవే తీసుకున్నా 3 కిలోమీటర్లు వస్తుంది. 2 హైవేల మధ్యలో మన మునగనూరు ఉంటుంది. 6 లైన్ హైవే కాబోతుంది. మెట్రో రాబోతుంది. చుట్టూ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా మునగనూరు చుట్టుపక్కల దాదాపుగా మంచి స్కూల్స్, అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ దాదాపుగా 10 ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఒకటి అకాడమిక్ హైట్స్ ఇంజాపూర్లో ఉంటుంది, కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇంకోటి తొర్రూరులో మనకి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, కేవలం అది కూడా 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకోటి హయత్నగర్లో జీ స్కూల్ ఉంటుందన్నమాట. ఇది కూడా కేవలం 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇవే కాకుండా చిన్న స్కూల్స్ వాకబుల్ డిస్టెన్స్లో చాలా ఉన్నాయి. మునగనూరులో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఫోన్లో ఓపెన్ చేసి ఆర్డర్ ఇస్తే జొమాటో, స్విగ్గీ, ఓలా, యూబర్ అన్నీ వస్తాయి అన్నమాట. వైఫై ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. సౌత్ ఫేస్లో ఉందన్న కారణంగానే దీన్ని 26,000 per square ఏరియా చెప్తున్నారు. నార్మల్ మీరు నార్త్ చూసుకున్నా, వెస్ట్ చూసుకున్నా, ఏవి చూసుకున్నా 28,000 గజం ఉంది. కొద్దిగా ముందుకెళ్తే ఈ ప్లాట్ ఉన్న ఏరియా నుంచి కొద్దిగా ముందుకెళ్తే 30-32,000 కూడా గజం చెప్తున్నారు. కావాలంటే మీరు మునగనూరుకు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ముందు ఇల్లు ఉంది కదా, ఇది 100 గజాల ఇల్లు. దీని ప్రైస్ 60 lakhs చెప్తున్నారు. మీరు కావాలంటే వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెగోషియబుల్ ఉంటుంది అది కూడా. ఇది మొత్తం 200 square yards ప్లాట్. కాకపోతే వీళ్ళు సపరేట్ చేసి పెట్టారు. 100 గజాలు సపరేట్ చేసి పెట్టారు. మీకు కావాలి అనుకుంటే 200 గజాలు కల్పిస్తారు. లేదు మీకు అంత బడ్జెట్ లేదంటే 100 గజాలు సపరేట్ కూడా అమ్ముతారు. ఇక 100 గజాల ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే 100 square yards ఒక ప్లాట్ ఉంటుంది. సౌత్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి 30 feet వైడ్ రోడ్ అనమాట. త్వరలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ రాబోతున్నాయి. ఇక ప్లాట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 20x45 సైజెస్తో ఉంటుందన్నమాట. మొత్తం 200 గజాల ప్లాట్ తీసుకుంటే మాత్రం మనకి 40x45 సైజెస్తో ఈ ప్లాట్ అయితే ఉంటుంది. అండర్ మున్సిపాలిటీ అన్ని రకాల చాలా బాగుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసినా కానీ, లేకపోతే
ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చూసినా కానీ ఇది అద్భుతమైన అవకాశం అన్నమాట. ఈ ప్లాట్ల గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఈ ప్లాట్ కోసం విజిట్‌కి రావాలన్నా గానీ పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేస్తే దగ్గరుండి మేమే ప్లాట్ చూపిస్తాము. మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాము. ఒక్కటికి 4 సార్లు చూసుకోవచ్చు మీరు. ఎలాంటి సందేహం లేదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే ఈ ప్లాట్ ఏరియాకి పక్కనే పార్క్ ఉందన్నమాట. సో పార్క్ ఉండడం వల్ల ఫ్యూచర్‌లో అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. పిల్లలకి ఎటో దూరం వెళ్లి ఆడుకోకుండా మన ఇంటి పక్కనే పార్క్ ఉంటుంది కాబట్టి పార్క్‌లో హాయిగా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. మీరు చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం ఇళ్ళున్నాయి. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మీకు మునుగనూరు తెలిసుంటే మాత్రం ఇలా లేదు. చాలా 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 డెవలప్ అయింది. ఈ ప్లాట్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.